రాబోయేటువంటి రోజుల్లో పిఠాపురం ప్రజల తీర్పు ఎవరి వైపు ఉంటుంది? లోకల్ హీరోగా చెప్పుకున్నటువంటి వంగా గీత మరొకసారి పిఠాపురం నుంచి విజయబావుట ఎగరవేస్తారా? చిత్రసీమలో రారాజుగా వెలుగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఓటర్లు సరికొత్త అవకాశాన్ని ఇస్తారా? ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు ఒకెత్తు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒకెత్త. మొన్నటి వరకు పిఠాపురం అంటే పాదగయ క్షేత్రం, పిఠాపురం అంటే కుక్కుటేశ్వర స్వామి, పిఠాపురం అంటే దత్తాత్రేయుడు. కానీ ఇప్పుడు పిఠాపురం అంటే పవర్ స్టార్ అంటున్నారు. వాళ్ళు దేవుడితో పోల్చడం కరెక్ట్ కాదని బహుశాలకు తెలిసి ఉండదు. రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి వంగా గీత నుంచి పిఠాపురం దూరం చేస్తామని చెప్పి కూటమి నేతలు పదే పదే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలక్షన్ పక్కన పెడితే పిఠాపురం ప్రజల్ని నన్ను దూరం చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఇంటి మీద ఏ జెండా ఉండినా పథకం ఇచ్చినవాడు, అర్హత ఉన్న వాళ్ళకి పథకం ఇచ్చినవాడు భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్. ఎలాగైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని గెలిపించి తీరాల్సిందే అని చెప్పి కూటమి మొత్తం తమ సర్వశక్తులు ఇక్కడ పెడుతోంది. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఫలిస్తుందా? చేయాలని ఉండొచ్చు, చేద్దామని ఉండొచ్చు, చేసే ఆలోచన ఉండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే మీరు అన్నగా భావించేటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు. నా తమ్ముడిని గెలిపించండి, వంగా గీతను ఓడించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి అనడానికి గ్యారంటీ ఏంటి? ఎవరైనా రావచ్చు, మా తరఫున రావచ్చు, వాళ్ళతో. మీరు జనసేనలోకి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రచారం అంటే వంగా గీత గారు నామినేషన్ వెనక్కి తీసేసుకున్నారు అని చెప్పి మీడియాలో మొత్తం అంతా కూడా హల్చల్ అయింది. లక్షల మెజారిటీ ఉండి ఒక పార్టీ అధినేత అయ్యుండి, ఒక పవర్ స్టార్ అయ్యుండి, మళ్ళీ మీరు లక్ష మెజారిటీ చెప్తే ఇక్కడ ఇవన్నీ ఏంటంటున్నాను నేను. ఈసారి 2024లో ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి.